దసరా అంటేనే ముందు విందు మందు విందు కానీ ఈసారి గాంధీ జయంతి నాడే దసరా కావడంతో పండుగ పూట మద్యం మాంసం అమ్మకాలు బంద్ అవుతాయి. దీంతో ఒక్కరోజు ముందే లిక్కర్ కొనిపెట్టుకుంటున్నారు పబ్లిక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లిక్కర్ సేల్స్ భారీగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 94 వైన్స్లున్నాయి. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 9 కోట్ల విలువైన లిక్కర్, 14 కోట్ల విలువైన బీర్లు మద్యం డిపోల నుంచి వైన్స్లకు చేరింది. ఈ పండగకి మొత్తం 35 కోట్ల మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. దసరా అంటే కిక్కుతో కూడిన పండుగ. ఒకవైపు దైవభక్తిని ప్రదర్శిస్తూనే మరొక వైపు విందు వినోదాలతో తేలియాడే పండుగ దసరా. తెలంగాణలో అతిపెద్ద పండుగగా పేరుగాంచిన దసరా రేపు రాబోతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే గాంధీ జయంతి రోజు ఈ పండుగ రావడం ఈ మద్యం ప్రియులకు కావచ్చు, తర్వాత మాంసం ప్రియులకు కావచ్చు ఒక వెలితిగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈరోజు చాలామంది పండుగను నిర్వహించుకుంటా ఉన్నారు. కాకపోతే మరికొంతమంది ఈరోజు కొనుక్కొని రేపు వీటిని ఎంజాయ్ చేయడానికి కూడా మనకు ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, మన కరీంనగర్లోని ఒక మద్యం దుకాణంలో ఉన్నాం. ఇక్కడ రకరకాల బ్రాండ్లతో కూడిన లిక్కర్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. మనకు బ్రాండీ, విస్కీతో పాటు జిన్ను, రమ్ము లాంటి అనేక లోకల్ మేడ్ నుంచి మనకు ఫారిన్ బ్రాండ్స్ వరకు కూడా మనకి ఉన్నాయి. దాదాపు చాలా కాస్ట్లీ మద్యం కూడా ఇక్కడ మనకు లభిస్తూ ఉంది. దాదాపు 25,000 విలువైన ఒక్కొక్క బాటిల్ కూడా మనకి ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇక్కడ చూడవచ్చు, మనకు రాయల్ సెల్యూట్ కంపెనీ సంబంధించిన ఈ బాటిల్ దాదాపు 25,000 రూపాయల ధర పలుకుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా అయితే చాలామంది ఈరోజు సాయంత్రం నుంచి ఈ కొనుగోళ్లు పెరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం మన నుంచి మనకు మద్యం షాపులు బంద్ ఉంటాయని చెప్పి ఇప్పటికే ఆబ్కారీ శాఖ కావచ్చు, అటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా మనకు ఆదేశాలు జారీ చేసింది. దసరా పండుగ రోజు రేపు గాంధీ జయంతి రావడం, దీంతో మనకు వైన్ షాప్స్, ఇవన్నీ లిక్కర్ షాప్స్ ఎట్లాంటివి కూడా మనకు అమ్మకాలు జరగవు. దీంతో ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయడానికి వస్తూ ఉన్నారు. నిజానికి షాప్లో కూడా గిరాకీ ఎట్లా ఉందో తెలుసుకుందాం. అనగా ఎట్లా ఉంది గిరాకీ ఈరోజు? పర్వాలేదు, బాగానే ఉంది. రేపు యాక్చువల్గా మనకు పెద్ద గిరాకీ ఉండే రోజు, కానీ మన ముందు రోజు దాని ఎఫెక్ట్ ఎట్లా? 3-4 రోజుల నుంచి కూడా జనాలు పబ్లిక్ తీసుకెళ్తున్నారు మందు. ఓకే, మీ దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి? మిగతా షాప్లకు మీ దగ్గర వెరైటీస్ ఏంటి? మా దగ్గర రాయల్ సాగు, టీచర్ 50, టీచర్స్, బ్లాక్ లేబుల్, రాయల్ సెల్యూట్, హై బ్రాండ్ మన దగ్గర. తక్కువ ఎంత, ఎక్కువ ఎంత దొరుకుతాయి ఇక్కడ? తక్కువ మన దగ్గర 1040 రూపాయలు. ఫుల్ బాటిల్ ఎక్కువ అంటే 25,000 రాయల్ సెల్యూట్. ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఈరోజు ఎన్ని గంటల వరకు ఉంటుంది షాపు? 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు. రేపు అయితే కంప్లీట్గా బంద్, మొత్తం క్లోజ్ చేస్తాం. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు మీ ఉదయం నుంచి ఎట్లా ఉంది కౌంటర్? రేపు బంద్ కావడం, గాంధీ జయంతి సందర్భంగా బంద్ కావడం వల్ల కస్టమర్లు కొంచెం ఇబ్బంది పడ్డా కూడా ముందు కొనుక్కోపోతున్నారు. రన్నింగ్ కౌంటర్ అయితే బాగుంటుంది. ఆ రోజు రేపు హాలిడే కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సేల్ తక్కువనే ఉంటుంది. రేపు దసరా కూడా ఈ రోజు కొనుక్కోపోతారు కదా చాలా మంది? కొనుక్కోపోతున్నారు. రేపు ఉంటే రేపు తీసుంటే అది వేరు ఉంటుంది. బీర్ సేల్ అనేది తగ్గుతుంది. పండుగ రోజు ఓపెన్ ఉంటే అది వేరు ఉండే. కాకపోతే గాంధీ జయంతి కాబట్టి మనం దాన్ని పాటించక తప్పదు. కాబట్టి అంటే రేపు గాంధీ జయంతి ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఈరోజు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కదా? తీసుకెళ్తున్నారు. కానీ మీరు చెప్పండి, మీరు ఎట్లా చేసుకోబోతున్నారు రేపు పండుగ? ఇది తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రజలకు సుక్క ముక్క అనేది దసరా పండుగ అంటేనే అంతులేని ఆనందం. రేపు గాంధీ జయంతి వస్తున్నది. అయితే ఆ మహాత్ముని మనము గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయినాం. సరే, ఇక మనం మన సాంప్రదాయాలు మనం పాటించుకుంటూ అయినా మనకు స్వతంత్రం తీసుకురావడంలో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి గాంధీజీ గారు. ఆయన ఆశయాలను నెరవేర్చడం కొరకు, ఆయన సిద్ధాంతాలను నెరవేర్చడం కొరకు 2 నాడు జయంతి నాడు కంపల్సరీగా ఆయనకు మనము ఇచ్చిన గణనీయాలు అవుతుంది. కాబట్టి ఈ వైన్స్లు బంద్ పెట్టినా ఇబ్బంది ఏం లేదు. కానీ కాకపోతే రేపు కొనేది ఈ రోజు కొంటున్నాం. తీసుకుంటారు ఇప్పుడు? ఇగో రెడ్ లేబుల్ ఒకటి, బ్లాక్ లేబుల్ ఒకటి. అయితే తీరొక్క మందు కొందామన్నారు. రేపు కోడి, నాటుకోళ్ళు, మటను, బోటి, తలకాయ కూర, పాయసూపు, అన్ని రకాలు చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. దసరా సేల్స్ కరీంనగర్లో రేపు బంద్ కాబట్టి ఈరోజు చాలామంది కొనుక్కెళ్తా ఉన్నారు. ముఖ్యంగా కేసుల కొద్ది కూడా లిక్కర్ తీసుకెళ్తా ఉన్నారు చాలామంది. ఎందుకంటే రేపు ఉదయం పూట ఇప్పుడు రాత్రి 10 గంటలు దాటితే మొత్తం బ్రాండ్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి కాబట్టి రేపు దొరకదు. కానీ పండుగ జరుపుకోవాలి అంటే మందు లేని పండుగ జరుపుకున్నట్టుగా ఉండదు. కాబట్టి ఇక్కడ మన కేసుల కొద్ది కూడా కొనుక్కోబోతున్నారు. ఒక కస్టమర్ అన్న, రేపు దావత్ ఎట్లా ఉండబోతుంది? పండుగ గాంధీ జయంతి 2 కలిసి వస్తున్నాయి అన్న. గాంధీ జయంతి సందర్భంగా మనం ఎట్లయినా మన వైన్ షాపులు బంద్ ఉంటాయి కాబట్టి ముందే తీసుకెళ్ళడం జరుగుతుంది. పండుగకి ఎట్లయినా వస్తారు, వేరే దగ్గర నుండి వస్తున్నారు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకునే మంచి పండుగ, తెలంగాణలో మంచి పండుగ వాతావరణం నెలకొంటుంది ఉంటుంది కాబట్టి ఎట్లయినా గాంధీ గారిని కూడా గౌరవించాలి. కాబట్టి ఇక మనం ముందే కొన్ని చర్యలని తీసుకెళ్ళడం జరుగుతుందన్న. లెగసీ ఒక 3 కేసులు తీసుకెళ్తున్నాం. ఒక 30 నుండి 40 మంది మిత్రులు ఉన్నారు.
అందరం కలిసి కూర్చొని రేపు ఇక చిల్ కావాల్సింది. కొన్ని బియర్స్ కూడా తీసుకెళ్తాం అని. బ్రాండ్ షాప్ చూడొచ్చు, చాలా స్టాక్ అయితే ఉంది మనకు. అన్న ఎట్లా ఉంది ఉదయం నుంచి గిరాకీ? బాగా ఉందండి, ఫుల్ గిరాకీ ఉంది. రేపు బంద్ కాబట్టి ఈరోజే తీసుకెళ్తున్నారు ఊళ్ళలో పోయేటోళ్ళు. మామూలు రోజులలో కౌంట్ ఎట్లా ఉంటుంది, ఈ రోజు ఎట్లా ఉంటుంది? ఈరోజు అయితే ఫుల్ ఉందండి. ఈరోజు మామూలు రోజు నార్మల్గా ఉంటుంది, ఈరోజు మాత్రం చాలామంది వస్తున్నారు తీసుకుంటున్నారు. ఈ దసరా గాంధీ జయంతి రోజు వచ్చుడు కొంచెం బాధాకరమైన విషయం. అందుకే అడ్వాన్స్గా మా బావలు ఇట్లా వచ్చారు పండుగకు. బీర్లు 3-10 కాటాలు తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. వచ్చిన చుట్టాలు బావలు ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళ కోసమన్నా తీసుకుపోవాలి కదా, అందుకనే తీసుకుపోయి మొదలు ఇంటికాడ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఎట్లా ఉండబోతుంది రేపు దసరా మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ? ఎట్లా అంటే ఇక కొంచెం ఒక రకంగా గాంధీ జయంతి అని చెప్పి బాధ అనిపిస్తుంది. ఇక దసరా అని చెప్పి ఇంట్లో చుట్టాలను మా బావలను మా రిలేషన్స్ని ఇక దూరం పెట్టలేకపోతున్నాం. రేపు మరి తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా మనం ముందే గెస్ చేయలేము. ఎక్కువ తక్కువ తీసుకుపోతారా మరి? ఎక్కువ దగ్గర తీసుకెళ్తున్నాం ఆల్రెడీ మేము. నేను 4 కాటలు నేను తీసుకెళ్తున్నాను ఆల్రెడీ. దసరాకు దసరే, గాంధీ జయంతి రెండింటిని ఎక్కడ లోటు రాకుండా ప్రజలంతా, కరీంనగర్ ప్రజలంతా కూడా ఆనందంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.